శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ బాగున్నారా? ఈ నెల 24వ తారీఖున ఫిబ్రవరి 24 శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసంలో శిశిర ఋతువు శనివారం రోజున ఈ యొక్క శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. కాబట్టి శని తన సొంత ఇంటికి వచ్చినప్పుడు మీరు శని హోమం జరిపించుకుంటే చాలా మేలు జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు విదేశాల నుండి వచ్చారు, ఒక 10 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు విదేశాలలో ఉన్నారండి. మీరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వార్త ప్రతి ఒక్కరికి, నీ ఫ్రెండ్స్కు, బంధువులకు, చుట్టాలకు అందరికీ తెలిసింది. ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళి ఎప్పుడు వచ్చావు, బాగున్నావా, కుశలమేనా అని ఒక్కసారి మనం విష్ చేస్తే వాడి మనసులో పడిపోతాం. అబ్బా, నేను అంత దూరం నుండి వస్తే నాకు విష్ చేసిండు, ఇంటికి వచ్చిండు, నన్ను అడిగి పరామర్శించిండు, ఎట్లా ఉన్నావు అని. రేపు పొద్దున వాడికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నాకు కొంచెం డబ్బు అవసరం ఉందిరా, లేదంటే ఇంకేదైనా పని ఉందిరా, ఇంకేదైనా సంతకం కావాలంటే, ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను పెట్టిస్తాలే సంతకం, ఇంకొకటి క్యాష్ తీసుకో, డబ్బులు తీసుకొని అంటాడు. అది వేరండి, అది వేరు, అది చాలా. అదే మనం అతను వచ్చినా కూడా మన ఇంటి పక్కనే ఉంటాం, మనం ఇటు పక్కకే ఉంటాం అని ఎప్పుడు వచ్చినా ఉన్నా అడుగు. అప్పుడు ఏమనిపిస్తుంది వాడికి, పక్కన ఉన్నవాడికి, అబ్బా వీడికి చూడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, ఎంత టెంపర్గా ఉన్నాడో, టెంపర్మెంట్ ఎక్కువగానే ఉంది, నేను వచ్చిన సంగతి తెలిసి కూడా వాడు నన్ను పలకరించలేదని మనం ఎవరైనా సహజంగా అనుకుంటామా, అనుకోవా? మన బంధువులు కానీ మన ఇంటికి రాలేదు, మనకు ఫోన్ చేయలేదు, కనీసం ఫోన్ చేసి మరి అయ్యా ఎప్పుడొచ్చావు, బాగున్నావా, నాకు టైం వీలు పడట్లేదు, నేను వద్దాం అనుకున్నాను కానీ వీలు అలా అన్నా ఓకే. కానీ మనం పలకరించకపోతే ఏమనుకుంటాడు, 30 సంవత్సరాలు అవుతుంది బయట దేశం వెళ్ళి, ఇప్పుడు వచ్చాడు, పలకరించలేదు. ఇప్పుడు సేమ్ ఇదే పొజిషను మనం చేస్తున్నామండి. ఎందుకంటే శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు శనీశ్వరుని మనం పలకరించాలా వద్దా? పలకరించాలి, ఖచ్చితంగా పలకరించాలి. శనీశ్వరుని పలకరించాలి అంటే ఆయనను అనుగ్రహం కోరుకోవాలి. అయ్యా మరి నువ్వు సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళి ఒకసారి మనం మర్యాద పూర్వకంగా మనం కలిస్తే మనకు శని అనుగ్రహం కలిగిస్తాడు. ఇది అక్షరాల నిజం. 12 రాశుల వారు చేయించుకోండి శని హోమం. కుటుంబ సభ్యులు అందరూ ఏ రాశిలో ఉన్నా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ లగ్నంలో పుట్టినా శని హోమం జరిపించుకోండి. జీవితంలో ఒక్కసారి చేయండి. మన జీవితం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకుతున్నాం మనం ఈ రోజులలో. కాబట్టి జీవితంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ శని హోమం జరిపించుకుంటే చాలు. కాబట్టి శని అనుగ్రహం పొందాలంటే శని హోమం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. ఇక వేరే దేని వల్ల కాదండి. శని హోమం ద్వారానే అదొక మంచి టైం చూసి మనం ఆ శని హోమం జరిపించుకుంటే మనకున్నటువంటి కర్మలన్నీ కూడా తీరిపోతాయి. రాబోయే 30 సంవత్సరాల శని మనల్ని ఎప్పుడు ఇబ్బంది పడనే, మనకి ఏదైనా సమస్య వచ్చినా శనీశ్వరుడు దగ్గరుండి చూసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరునంత చేస్తున్న శని హోమం జరిపించుకోవాలి మీరు తప్పకుండా. ఈ నెల 24వ తారీఖున శనివారం రోజున ఫిబ్రవరి మాసంలో శోభకృత నామ సంవత్సరంలో ఈ శని హోమం కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శనీశ్వరుని ఆశీస్సులు పొందాలని కూడా నేను మనసా వాచా కర్మేణ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.